వీళ్ళేదో చేశారు బావా. వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. కృష్ణ, ఈ సమయంలో పోయి పోయి వాళ్లతో గొడవలు పెట్టుకుంటావేంటి? అలా దబాయించకపోతే మన మీదున్న అనుమానం బలపడిపోతుంది. అప్పుడు వాళ్ళు కారణాలు వెతకడం, నిజాలు తవ్వడం మొదలు పెడతారు. దొరికిపోతాం కదా. నీ అంతట్ నువ్వు వెళ్ళి గొడవలు పడితేనే లేనిపోని అనుమానాలు వస్తాయి. మన పాటికి మనం ఉంటే ఏ అనుమానాలు రావు. ఇందాకటి నుంచి నేను ఏం ఆలోచిస్తున్నానంటే, మనం అక్షయ్కి కట్టిన తాయెత్తు ఏమైందా అని. అవును కదా, మనం ఆ విషయమే మర్చిపోయాం. బంగారం, నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదమ్మా, ఎందుకు వచ్చావు? జరిగింది గుర్తొచ్చి భయమేస్తుంది కృష్ణ. అవునా, అయితే మా దగ్గరే ఉందులే, ఒంటరిగా ఉండద్దు. కృష్ణ, మీకు విషయం చెప్పాలి. ఏంటి బంగారం? ఆ అక్షయ్ ప్రసాదం తయారు చేయకుండా మీరు ఏ ప్లాన్ చేయడం లేదని, ఎలాగైనా నేను చెడగొడతామని తన దగ్గరికి వెళ్తుండగా ఏం జరిగిందంటే, అలా జరిగింది కృష్ణ. అవునా? నాకు దొరికిన దాంట్లో ఏదైనా పవర్ ఉందంటావా కృష్ణ? అబ్బే, అలాంటిదే ఉండదమ్మా. ఇదిగో ఈ విషయం నీ ఇంట్లో ఎవరికి చెప్పద్దే. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను అమ్మ తర్వాత వస్తానులే. సరే కృష్ణ, కాసేపు టీవీ చూసుకుంటాను. సరే నాన్న. అదన్నమాట అసలు విషయం. మనం తీసుకున్న గుంటలో మనమే పడ్డట్టు అయింది. ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందిగా. అక్షయ్ బట్టలకు కట్టిన తాయెత్తు ఊడిపోవడం వలన శౌర్యకి దొరికి మన స్కెచ్ అంతా సర్వనాశనం అయిపోయింది. ఎక్కడికక్కడ ఆ అక్షయ్కి కలిసి వస్తున్నాయి. ఇక మనం దాన్ని ఏం చేయలే. ఏదో వితండవాదం చేసినట్టు మాట్లాడుతున్నావే తప్ప నువ్వు మాట్లాడుతున్న దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అక్షయ్ ప్రసాదం చేయలేకపోయిందని నువ్వెలా అంటావు? శౌర్యకు పాము కాటు వేసిన అడావిడిలో ప్రసాదం నేలపాలైపోయింది. అలా జరగకపోయి ఉంటే పూర్తి చేయగలిగుండేది కదా. అందులో అక్షయ్ తప్పే ఉంది. ఇంకా మీరు వాళ్ళనే సమర్థిస్తున్నారా? నువ్వు తొందరపడి ఓ నిర్ణయానికి రావద్దు అంటున్నాను. అక్షయ్ చేయవలసిన పని వాయిదా పడిందే తప్ప చేత కాదు అని డిక్లేర్ చేయబడలేదు. మీరెన్నైనా చెప్పండి, అవనికి సత్యకి మధ్య ఏదో సంబంధం ఉందని నాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంది. బలమైన ఆధారంతో బయట పెడతాను. నా కొడుకు ప్రేమించింది అవనీనే. ఆ అవని ఈ అవని కాదు. ఆ అవని వేరు ఈ అవని వేరు అని ఆవిడ దగ్గర అబద్ధం చెప్పాల్సి వచ్చింది. సత్య ప్రేమించింది వేరే అవనిని అని సునాయాసంగా మాట మార్చిన తల్లి, పెళ్లి కాకుండా పెళ్ళయిందని చెప్పిన కొడుకు, ఇద్దరూ చాలా గొప్పోళ్ళు. కోర్టు దగ్గరకు వెళ్లి లాయర్ సత్య గురించి ఎంక్వైరీ చేసి వస్తున్నాను. సత్య గురించి ఒక్కరు కూడా నెగిటివ్ గా చెప్పలేదు. ఆ సత్యగాడి మీద చిన్న మచ్చ కూడా లేదని నా భర్త ఎంక్వైరీ చేసి మరీ చెప్పారు. వాడికి అవనికి మధ్య ఉన్న సంబంధం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అందరి ముందు వాళ్ల గురించి మాట్లాడతాను. అవనిని ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను. అమ్మా, అమ్మా, ఏంట్రా? నా రూమ్ లో ఉండాల్సిన అవని ఫోటో ఏది? మాట్లాడవేంటమ్మా? ఇంతకు ముందు కూడా తీసేసావు, ఇప్పుడు కూడా నువ్వే తీసేసుంటావు. తీసేయడం నేరమని ఏదైనా సెక్షన్లో చెప్తే లాయర్వి కదా, నాకు శిక్ష పడేలా చేయరా. కొన్ని జ్ఞాపకాలను గదుల నుంచి గోడల మీద నుంచి మనసులోంచి తీసేయాలి సత్య. లేదంటే
మరో ఇంట్లో కాపురం చేసుకుంటున్న ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది. తీసేలేనమ్మా. అన్ని విషయాల్లోనూ నేను తక్కువ, అక్షయ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మార్కుల విషయంలోనూ అదే జరిగింది. దీనిని అందరూ చూసారంటే దానికి అభినందనల వర్షం, నాకేమో అవమానాల వర్షం. అలా జరగకూడదు. అక్షయ, నీ మార్కులు కాలికి కొట్టుకుపోతాయిలే. బంగారం, అక్షయ్ స్కూల్ నుంచి వచ్చేసింది, మరి మన బంగారం రాలేదేంటి ఇంకా?